వాళ్ళు ఆ అవును. స్థాయికి వచ్చే వరకు ఈ కార్యక్రమాలు చేయాలి. ఎవరెన్ని విమర్శలు చేసినా ఇది తప్పదు అని చెప్తున్నారు ఆయన. హ్మ్. ఇందాక రాజశేఖర రెడ్డి గారి దినచర్య చెప్పారంట. అంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం, నైట్ 9 గంటలకు పడుకోవడం చెప్పారు. మిగతా టైంలో కలుసుకోవడం సెక్రటేరియట్ ప్రజలు కలుసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దినచర్య ఎలా ఉంటదంటారు ఆయన మరి? కూడా పర్సనల్ డిసిప్లిన్ చాలా ఉంటది ఆయనది ఆ! గూడా. ఆయన గూడా ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉంటారాయన. హ్మ్. ఆయనకు దురలవాట్లేం లేవు. హ్మ్. ఆయన మందు జోలికి పోరు ఆయన. ఓకే. ధూమపానం లేదు. హ్మ్. ఇతరమైనయి లేవు. ఆయన రోజు జిమ్ జేస్తారు. జిమ్ చేస్తారంట. ఆ! ఆయనకు శారీరక సమ్మ శారీక శార శారీరకంగా దృఢంగా ఉండే, ఆరోగ్యంగా ఉండే అలవాట్లే ఉన్నవాయనకు. హ్మ్. నైట్ పడుకోవడం మళ్ళీ మామూలంటారా? ఆయన 6 గూడా కల్లా 6 తర్వాత మామూలుగా 6, 7 తర్వాత ఆయన గూడా హ్మ్. ఈ అధికార కార్యక్రమాలేం చేయరు. ఆయన చేయరు. గూడా తర్వాత హాలిడేస్ కూడా పెద్ద కూడా ఏమి కార్యక్రమాలు పెట్టరని ఆయన చెప్తున్నారు. దాదాపుగా అట్లా ఏం లేదు. హ్మ్. హార్డ్ అండ్ ఫాస్ట్‌గా బట్ ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారం ఏదో హ్మ్. ఏమంటారు అరాచకంగా ఉండకుండా హ్మ్. ఒక పద్ధతి ప్రకారం అధికారులైనా సరే, ఉద్యోగులైనా సరే, ఎవరైనా సరే హ్మ్. ఒక భాగం కుటుంబంతోటి, వ్యక్తిగత జీవితంతోటి ఉండాలి. హ్మ్. వ్యక్తిగత జీవితంలో ఉండాలి అని అందరూ అట్లా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి ఆయన. అది ఎంప్లాయీస్ కూడా తొందరగా వెళ్ళిపోమని వాళ్ళకి 6కో ఎప్పుడో వెళ్ళిపోమని చెప్తారు ఇప్పుడు తెలిసింది. ఎవరైనా కూడా రాత్రి 12 దాకా ఎందుకు పని చేయాలి? హ్మ్. ఇప్పుడు మనం ఓ సిస్టమ్ పెట్టుకున్నాము. ఉదయం 10 నుంచి 6 వరకు ఆఫీసు వేళల్లో అన్నప్పుడు 6కి వాళ్ళు పని పూర్తి చేసుకొని వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత జీవితం చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళ చదువులు చూసుకోవాలి. హ్మ్. లేదా ఇంట్లో భార్యను చూసుకోవాలి. లేకపోతే వాళ్ళ ఇతర సమస్యలు ఏమైనా ఉంటే చూసుకోవాలి. హ్మ్. వాళ్ళు 24 గంటలు పని చేయాల్సిన అవసరం లేదు కదా! హ్మ్. అవసరమైతే తప్పదు. బట్ అవునండి. వీలైనంత వరకు హ్మ్. మీరు మీ ఆఫీసు మీ ఉద్యోగ విధులు హ్మ్. ఈ సమయంలో చేయాలి. హ్మ్. మిగతా సమయం మీ కార్యక్రమాలు, మీ వ్యక్తిగత జీవితం. ఓకే అండి. భారతి గారు కూడా మీకు తెలిసే ఉంటది. ఎందుకంటే కొన్ని చాలా వరకు నాకు పెద్దగా పరిచయం లేదు వారితో. అంటే వారు హ్మ్. సాక్షి చైర్పర్సన్‌గా ఉన్న కాలంలో నేను సాక్షి టీవీలో, సాక్షి పేపర్‌లో హ్మ్. నేను కన్సల్టెంట్ ఎడిటర్‌గా పనిచేసినాను కాబట్టి, ఓకే. అప్పుడప్పుడు వారిని కలుస్తూ ఉంటాను. సౌమ్యురాలు, ఎవరి వి అనవసరమైన విషయాల్లో హ్మ్. జోక్యం చేసుకోరు. హ్మ్. ఆహ్, పెద్దగా పట్ల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం గానీ, హ్మ్. లేదా ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడం గానీ, ఇట్లాంటివి ఉండవు. రాజశేఖర రెడ్డి గారు జీవించున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గూడా ఏనాడు ప్రభుత్వంలో జోక్యం చేసుకునే వ్యక్తి గాదు. జగన్మోహన్ రెడ్డి ఏనాడు సచివాలయానికొచ్చిన వ్యక్తి గూడా కాదు. హ్మ్. నిజానికి ఆయన హైదరాబాద్‌లోనే లేడెప్పుడు. ఆయనేదో తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ బెంగుళూరులో అక్కడ ఉండేవాడు గానీ, హ్మ్. ఆయన ఏనాడు ప్రభుత్వ విషయాల్లో జోక్యం ఆయనే గాదు. ఆయన కుటుంబంలో వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి శ్రీమతి విజయమ్మ గారు గానీ, హ్మ్. రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గానీ, ఇతరులు గానీ ఎవరు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్న దాఖలాలెక్కడ. ఎవరు ఆ మాట అనే ఇదైతే లేదు. హ్మ్. వాళ్ళ భారతి గారైనా అంతే ఆమె. హ్మ్. వాళ్ళకి సంబంధించిన కుటుంబ వ్యాపారాలు ఏమైనా ఉంటే అవేమైనా చూస్తూ ఉంటారేమో గానీ, హ్మ్. ఆమె ఈనాడు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్నది, రాజకీయాల్లో జోక్యం చేసుకున్నది లేదు. హ్మ్. సరే గిట్టని వాళ్ళు బయట ఇవాళ మన మీడియాకు చాలా స్వేచ్ఛ, అవును. అపరిమితమైన స్వేచ్ఛ గదా! ఆ! ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. అయితే మీరిందాక చెప్పారు. షర్మిల గారోటి, విజయమ్మ గారు ఇప్పుడు కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రిలేషను ఎలా ఉందంటారు ఇప్పుడు? వ్యక్తిగత సంబంధాల గురించి మనకేం తెలుసు, కుటుంబంలో ఏం జరుగుతుందని మనం పోయి హ్మ్. చూడం గదా! ఆ! కానీ ఆమె తన కార్యక్షేత్రం రాజకీయాలు హ్మ్. తెలంగాణకు మార్చుకున్నారామె. అవునండి. తెలంగాణలో తన భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. హ్మ్. తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ తరఫున రేపు వచ్చే నెల జరగబోయే ఎన్నికల్లో హ్మ్. మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి చెప్తూ అంటున్నారు. ఉన్నారు. పాదయాత్ర చేసినారు తెలంగాణలో. హ్మ్. ఎట్లా ఉంటదో చూడాలి మరి. హ్మ్. ఎక్స్‌పెరిమెంట్ అది ఆమెది. మీ అంటే 45 సంవత్సరాలు జర్నలిస్ట్‌గా ఉన్నారు మీరు. అంటే షర్మిల గారి పార్టీ ఎలా ఉండబోతుందంటారు? ఏమన్నా ఐడియా ఉందా మీకేమన్నా? కష్టమండి. ఆ! తెలంగాణలో ఆ! ఇవాళున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో, హ్మ్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో హ్మ్. అగ్రభాగాన నిలిచిన రాజకీయ పక్షం అది. అవును. అప్పుడు ఉద్యమ సంస్థే అయినా, తర్వాత అది ఫక్తు రాజకీయ పార్టీగా మార్చుకున్నాం మేమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పినారు. హ్మ్. చాలా సందర్భాల్లో. అది ఇప్పుడు అదొక రాజకీయ పక్షం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన రాజకీయ పక్షం కాబట్టి, హ్మ్. ఆ మేరకు దానికుండే ప్రజాదరణ దానికుంటది. అయితే 2 పర్యాయాలు ప్రభుత్వంలో ఉన్న తర్వాత
అవునండి. ఏ రాజకీయ పక్షం పట్లైనా కొంత వ్యతిరేకత పెరుగుతది జనంలో. అవును. అది కార్యక్రమాలు అమలు చేసిన క్రమంలో కావచ్చు, లేదా ప్రజల్లో 2 సార్లు చూసినామనే ఒక ఇది రావడం వల్ల కావచ్చు, కొంత వ్యతిరేకత పెరగొచ్చు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ కొంత బలం తెలంగాణ. పుంజుకున్నది తెలంగాణ. తెలంగాణ ప్రాంతంలో. హ్మ్. భారతీయ జనతా పార్టీ కూడా కొంత బలం పుంజుకున్నది. హ్మ్. కాబట్టి ముక్కోణ పోటీ జరిగే అవకాశం ఉంది తెలంగాణలో. హ్మ్. ముక్కోణ పోటీ జరిగితే ఎవరికి లాభం అనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. హ్మ్. హంగొచ్చినా రావచ్చు, చెప్పలేమది. చెప్పలేము. ఇట్లాంటి దీనిలో ఒక హ్మ్. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్‌గా మారింది. హ్మ్. తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ. ఇన్ని ఈ 3 బలమైన పక్షాలు హ్మ్. తలపడుతున్న క్రమంలో షర్మిల గారి పార్టీ లాంటి వాటికి హ్మ్. అవకాశం ఉండేది లేదు. తక్కువ. ఉండదు. అది. హ్మ్. అది ఆవిడ గ్రహించలేకపోయిందండి ఆవిడ. ఆ! గ్రహించలేకపోయారా? గ్రహించగలిగి హ్మ్. పరీక్షించుకుంటున్నారా బలం తెలియదు మనకు గానీ, హ్మ్. ఏమవుతాడంటే దానివల్ల ఏదో ఒక పక్షానికి నష్టం కూడా జరగొచ్చు. అవును. కొన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల తీసుకుపోవడం వల్ల హ్మ్. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఒక రాజకీయ పక్షం దేనికైనా నష్టం జరిగే అవకాశం కూడా ఉంటది. అయితే హ్మ్. అంత నష్టం చేసే విధంగా షర్మిల గారి పార్టీ బలోపేతం అయిందా తెలంగాణలో అంటే చెప్పడం హ్మ్. కష్టం. ఆ మధ్యన ఈ షర్మిల పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్‌లో కలుపుతున్నారని అన్నారు గానండి? కనుక చర్చలు జరిగినట్టున్నవి. హ్మ్. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె గదా! అవునండి. రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్‌ను హ్మ్. కొంత వాడుకోవడం కోసం అని జెప్పి ఆమెను తమ పార్టీలో చేర్చుకునేందుకు కొన్ని ప్రయత్నాలైతే చేసినట్టున్నారు. హ్మ్. అవి ఫలించినట్టు లేవింకా. అవునండి. కాబట్టే ఆమె ఇప్పుడు తెలంగాణలో సొంతంగా తను బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి కాకుండా సొంతంగా బరిలోకి దిగుతున్నారు. అవును. కాబట్టి హ్మ్. తెలంగాణలో రాజశేఖర్ ఇప్పుడు మీరు చూడండి 'ఎన్టీ రామారావు' గారి ఇమేజ్‌ను వాడుకోవడానికి హ్మ్. పురంధేశ్వరి గారిని బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో అవును. అధ్యక్షురాలిని చేసినారు అవును. బీజేపీకి. ఇప్పుడు అదా కాన్సెప్ట్ వాళ్ళది. అట్లా తెలంగాణలో కూడా ఏమన్నా రాజశేఖర్ రెడ్డి గారి ఇమేజ్ వాడుకోవడానికి హ్మ్. బహుశా హ్మ్. షర్మిల గారిని పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయిద్దాం, తిప్పుదాం అని అనుకుని ఉంటారు గానీ మరి అది హ్మ్. ఎందుకు సాధ్యపడలేదు? వాళ్ళ మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకు కుదరలేదో మనకు హ్మ్. తెలియదు. తెలీదు. అయితే రాజశేఖర రెడ్డి గారికి ఒక ఆత్మ అని ఉండేవాడు. కేవీపీ రామచంద్రరావు గారు. నా ఆత్మీయ కేవీపీ రామచంద్రరావు అనేవారు. అవును. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరున్నారా సార్ ఆత్మలని గాని, లేకపోతే దగ్గర క్లోజ్‌గా ఇప్పుడు డిస్కస్ చేయడానికి? ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క ముఖ్యమంత్రి హ్మ్. ఒక స్టైల్ ఉంటదండి. అవును. ఒక అట్లా అప్పుడు పద్ధతి ఉంటది. రాజశేఖర రెడ్డి గారు ఏమిటి అంటే, ఆయన విద్యార్థిగా ఉన్న కాలం నుంచి మిత్రుడు ఆ! కేవీపీ రామచంద్రరావు. హ్మ్. వాళ్ళిద్దరు నిజంగా గూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు హ్మ్. ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రే. హ్మ్. ఆయనకు రాజశేఖర రెడ్డి గారికి మధ్య విభేదాలుండేవి హ్మ్. రాజకీయంగా. స్వపక్షంలోనే. అట్లాటప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడడానికి హ్మ్. పిలిస్తే వెంట రామచంద్రరావు గారిని తీసుకుపోయినారట. హ్మ్. తీసుకుపోతే ఆ ముఖ్యమంత్రి మనిద్దరం మాట్లాడుకుందాం. ఆ వ్యక్తి ఎందుకు మన మధ్య ఆ! అన్నాడు. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పినారట. అది నా హ్మ్. ఆత్మ అని చెప్పినారట. అక్కడి నుంచి ఈ అది. ఆత్మ అనేది బాగా ప్రచారమైంది. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు కూడా బయటికి చెప్పేవాడు ఆ మాట. రామచంద్రరావు గారు కూడా చాలా సార్లు చెప్పినారు గదా! హ్మ్. నన్ను రాజశేఖర రెడ్డి ఆత్మగా భావించినాడు అని. అవును. ఏదన్నా అంటే సలహాల గురించి ఏదన్నా తీసుకునేవారా మీరు? వాళ్ళిద్దరూ చాలా నిజానికి కేవీపీ రామచంద్రరావు హ్మ్. రాజశేఖర రెడ్డితో ఉండడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి హ్మ్. చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాడాయన. అంటే ఓకే. చాలా విషయాల్లో హ్మ్. వ్యవహారాల్లో, ప్రభుత్వ నిర్వహణలో, హ్మ్. ఇతర